ఒకడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని ఈ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజని పేదని మంచని చెడ్డని భేదమేరుగది యమపాశం కోట ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలే మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు సెపరేట్గా ఉంది. కొన్ని పనులు ఈ మందిరం పునాదరించడానికి సగం వరకు పనిచేశారు. ఆ సేవ అందరం చేయలేము. ఆ దేవుడు సేవ చేయాలి. ఇప్పుడు మన తాతడు మన విధంగా లేరు మరి రారు ఇంకా. ఇప్పుడు మట్టిగా అతను కలుసుకొని ఏ పనైనా మనం చేస్తే బాగుంటుందని నా ప్యాషన్. ఈ రోజుకి అతను లేరనుకుని మనం బాధించుకోద్దు. అతను ఉన్నారా, ఈ పిల్లలు వేశారు, ఇప్పుడు ముందుకు వచ్చారు. ఈ పిల్లలు ఎంత మనకి సాథ్ ఇస్తే మనం అనుకుండి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మనం కాపాడుతామనుకోండి మాకున్నది. ఎందుకంటే అతను వచ్చారు, మనకు సాథ్ ఇచ్చారు. ఆ రోజుకి ఈ రోజుకి మనకి గ్యామ్టాలుగా మన ఉభయ గ్యామ్టాలుగా మామిడిపల్లికి ఆగే నడిచింది. వాళ్ళకి లేదనుకుని లేదు, ఉన్నారు, మన ఆత్మలే ఉన్నారు. అతను వాళ్ళు నేను మందిర్లో చెప్తున్నదే అదే మరి చెప్పలేదు. ఊరికి ఎందుకంటే నాకు అప్పుడు ఫోన్ చేశారు, అలాగే ఫోన్ పెట్టి కూర్చొని పడిపోయారు. మొన్నటి వరకు మనతో తిరిగారు. సంబరంలో మనతో చేయించాలి, అందరం పని చేశాను. సంబరం మంచి సక్సెస్ అయ్యింది. ఆయన ఎలాంటి వ్యక్తి ఆధారం ఉన్నారు అనేసి ఒక మనిషి మన ఊళ్ళో ఆధారం ఉన్నారు ఏ పని ఆయన ఉండాలి. లేదు అంటే మన ముందుకు తీసుకెళ్తాము. ఏదో సమస్య, ఏ మీటింగ్ అయినా సరే, ఏ మందిరం కార్యక్రమం అయినా సరే, ఏ పెళ్లి దగ్గర అయినా సరే, ఏదైనా సరే ఆయనకి పేరు చెప్పుకొని ఎన్నో కొన్ని సాధించాను. అది ఏదైనా సరే ముందుకు వచ్చి సాధించాలి, వెళ్ళాలి, చెయ్యాలని వస్తారు. ఆయనతో మనం 10 మంది వెళ్ళేవాళ్ళం, చేసేవాళ్ళం. ఈరోజు పెద్ద ఆలయం కట్టాము, అందరం కలిసి, అందరూ ఉన్నత పట్టుకోవాలి, అందరం కలిసి ముందుకు తెచ్చాము.
ఈరోజు ఆయన మన ముందు లేదు. మనం ఏదైనా ఏ విధంగా ఊరికి నడిపించాలి, ముందుకు తీసుకొని రావాలి, ఒకరు కలిసిమెలిసి పని చేయాలి, ధైర్యంగా నిలబడాలి. అతనితో పాటు మనము ముందుకు వచ్చాము. అలాగే మనకు మనిషి తయారయ్యి ఏదో కార్యక్రమమైనా ఏదో మన ఊరిలో జరిగినా ముందుకు రావాలి, సాధించాలి, వెళ్ళాలి, ముందుకు తీసుకొని రావాలి. ఏదైనా సరే మనము వెనక పడకూడదు. మన ఊరంటే మన ముందుకు సాధించాలి. ఆయన ఉన్నారు, మన ముందు సాధించారు, ముందుకు తీసుకెళ్ళారు. మనలో ఎవరు తయారయ్యి ఆ విధంగా సాధించి ముందుకు తీసుకెళ్ళచ్చు. అందరికీ మన కుటుంబ సభ్యులు మామిడిపల్లి గ్రామం తెలియజేసుకుంటున్నారు. మామిడిపల్లి గ్రామంలో సడాలలో జరిగిందంటే రాత్రి 2 గంటల సమయం ఇంకా మన ఊరంతా గొప్ప మంది వేసుకున్నాను. ఏం తెలియదు, ఏం ప్రతి ఒక్క గ్రామానికి కూడా కౌరు తెలిసింది. వాట్సాప్లో వేసారు, తెలుసుకోండి. నాకు కనీసం 10 మంది గ్రామానికి కూడా చేశారు. 25 నిమిషాలు బాగా నాకు చెప్తారు. అందుకని మనం ఈ కమిటీ ఇలాగే కోరుకుని లేకుండా ఒక ఐక్యతగా విమానాలుగా మంచి మద్దతుగా సాగించి ముందుకు తీసుకుందామని మరి మేము అవి నడిపించాలి మీరే. అక్కడ కూడా మన మధ్య నిజంగా చాలా విషయం. తెల్లవారు ఫోన్ వచ్చింది నాకు. తర్వాత ఫోన్ చేసి కన్ఫర్మ్ చేస్తాను. ఆయన మన మందిరికం కాదు, మన ఊరికి కూడా చాలా చేశారు. అక్కడ అందరికీ తెలుసు. ఆయనకి ఈ మధ్య లేరు అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మ సార్ ఇంకా ఆయన మార్గదర్శి మనకి యాక్చువల్లీ చెప్పాలి. మీ దగ్గర ముందుండేవాడిని ఆయన మార్గదర్శి కాబట్టి ఆయన అడుగులో మనం కూడా నడవాలి. ఆయన పనులు చేసుకొని మనం ముందుకు ఇలాగ రామారావు ఫోన్ చేశారు. ఇలాగ మన తాతారు గారు డోర్ తీయట్లేదని అడిగారన్నమాట. వెంటనే అప్పటిసంగా వెళ్ళే వరకు కొంచెం తెలిసి విషయం. వెంటనే నా ఇంటికి ఫోన్ చేసి మీతో కూడా ప్రయత్నించాను. ఇప్పుడు మన దగ్గర లేరని నేను చాలాసేపు నమ్మలేకపోయాం. మళ్ళీ ఒక 2-3 కూడా ఫోన్ చేసి కొనుక్కున్నాం. నిజమా అబద్ధం ఎందుకంటే సో ఏదైనా సరే మన దగ్గర ఆయన లేరు. కానీ అంటే తాతారు ఒక బ్రాండ్ అండి మామిడిపల్లి. ఎందుకంటే మందిరం చేయడం కాదు, అండమాన్లో కూడా ఆయన కొద్దిగా డేసింగ్ ఎవరైనా మనం ఎక్కడికి వెళ్తే మన దేవుడంటే మామిడిపల్లి అంటే తాతార గురించి అడిగి చాలామంది ఉన్నారు. ఎందుకంటే అదే నేను వచ్చిన కొత్తలో కూడా ఆయన నాకు సాయం కూడా చేశారు. సాయం అంటే మాట వరుస తనకింత ముందు సంబరాలకు కానీ ఈ సంబరాలకు కానీ ఆయన దగ్గరుండి పట్టుదలతో, ఎందుకంటే ఆ పట్టుదల ఆయనకి హెల్త్ బాగలేకపోతే సహకరించినప్పుడు కూడా చాలా పనులు నేనే సొంతంగా చేసుకొని వస్తామని చెప్పి మిగతా అందరికీ ఇంకా కుర్రోళ్ళు అందరికీ దగ్గరుండి మరి పని చేయించారు. ఆయన ఇక్కడ మన దగ్గర లేరు అంటే మనం నమ్మలేకపోతున్నాం. కానీ ఆయన ఆత్మ మనతో ఉంటుంది. ఆయన ఏదైతే చేయాలంటే అది మనం చేసి నిరూపించి ఆయనకి ఆత్మ శాంతి కల్పించుకుంటున్నాం. ఉమ్మడిగా చేసిన తర్వాత మనం మీటింగ్ పిలిచి మీరు తప్పుకుంటారు, నా వాళ్ళు కూడా చేస్తారు అనుకొని ఈ సంబరం మట్టిగా మళ్ళీ మొన్న కూడా నాకు చెప్పాడు. చూడండి ఈ కార్యక్రమం నేను ఉన్న ఇక్కడ ఇది మంచి చేసేది, ఎంత ఖర్చైనా పర్లేదు ఆ మాట కూడా చెప్పాడు. చెప్పేసి మంచిగా చేశాడు. మరి లాస్ట్కి మనిషి లేకంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ నాకు మొన్న ఫోన్ చేశాడు. కామన్లని టెక్స్ట్ పెట్టండిరా, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిన రోజు నాకు ఫోన్ చేశాడు, నేను ఈవేళ వెళ్ళిపోతున్నాను చూడండి, మరి నేను రాలేను, నేను రిటర్న్ అదే మాట లాస్ట్ అయిపోయింది. మళ్ళీ నాకు అన్నాడు నాకు 14-15 డేట్లో నేను ఇక్కడికి వాపస్ వచ్చేదాను. ఇప్పుడు మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకున్నా, మీటింగ్ పెట్టేసి దాంట్లో ఎన్ని డబ్బులు ఉన్నావు ఏటున్నావు అవన్నీ చూసి మనం ఏదో చేసి మా చేతి ఇచ్చేమని చెప్పేసి వెళ్ళాడు. లాస్ట్కి మంచిగా కనిపించింది. నలుగురు